ఇప్పుడు మహిళా సంఘాలు కలకలాడుతూ ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా ₹1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎంచుకుంది. ఏడు సంవత్సరాల్లో దాదాపు 57,000 కోట్ల రుణాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అధ్యక్ష, రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 2,069.68 కోట్ల జీరో టికెట్ అంటే ఉచిత ప్రయాణం చేయగలిగినారు మహిళలు. స్వయంగా కుటుంబ సభ్యులతో నియమితం లేకుండా ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోయే పరిస్థితి ప్రభుత్వం కలుగజేసింది. ఉచిత బస్సు వల్ల రాష్ట్రంలో మహిళలకు దాదాపు 9,220 కోట్లు దాదాపుగా దీని మీద ఆదా అయింది. అధ్యక్ష, మహాలక్ష్మి పథకంలో 42.9 లక్షల కుటుంబాలకి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేట్లో ఆ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. గృహజ్యోతి కింద అధ్యక్ష, పేదలకి గృహాలకి 200 యూనిట్లు ఉచితంగా వాడుకుంటే జీరో బిల్. అధ్యక్ష, మనం ఇలా తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ ధనికులు 10-12% తప్ప మిగతా వారంతా కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. అధ్యక్ష, తెలంగాణలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నడుంబించారు. అధ్యక్ష, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి. అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేసి అక్కడ చదివే పిల్లలకి నూతనంగా ఎక్కడ లేని విధంగా బ్రేక్ఫాస్ట్ సదుపాయాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందజేపుతా ఉన్నాం. అధ్యక్ష, ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ఒక సైంటిఫిక్ మోడ్ని తలపించే విధంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల చొప్పున ఇచ్చే ఈ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి. అధ్యక్ష, ఒకే ప్లాట్ఫామ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైనటువంటి సైంటిఫిక్ లోలో విద్యను అభ్యసించే అవకాశం ఈ స్కూల్స్ ద్వారా వస్తుంది. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని కూడా పటిష్టం చేయడానికి నడుం బిగించింది. అధ్యక్ష, రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక అభివృద్ధి కోసం దాదాపు 11,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. హైదరాబాద్ తర్వాత మరో పెద్ద నగరం అయినటువంటి వరంగల్లో హెల్త్ సిటీ, ఇక్కడ సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ విస్తరణ, కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం. ఇదే కాకుండా రాష్ట్రంలో దాదాపు 17 కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి నిర్మాణాన్ని చేపట్టింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెద్ద సెంటర్లో ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో పేద కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సదుపాయాలు మళ్ళీ పునరుద్ధరించి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి దాన్ని డబుల్ చేసి ఏ పేదవాడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వసతులు లేకుండా ఉండకూడదనే ఉద్దేశం వల్ల దీన్ని 5 నుంచి 10 లక్షలు పెంచి బీమా ఇస్తున్న సందర్భం. అధ్యక్ష, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెంతకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం ప్రజాపాలన, ప్రగతి పాలన పేరిట 99 రోజుల నిర్దిష్ట కార్యాచరణ రూపొచ్చింది. అధ్యక్ష, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఈ 99 రోజులు ప్రజాపాలనలో పాల్గొంటారు. అధ్యక్ష, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళని పరిష్కరించడం, అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతుంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, రోడ్డు భద్రత, పంపిణీ కీలక రంగాలు కవర్ చేస్తూ 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు సమస్య పట్టించుకుని నాదులు లేకుండా పోయారు. అధ్యక్ష, కనీసం వాళ్ళు గోడు వినేవారు కరువయ్యారు. ఆనాటి పరిస్థితి మనకు తెలుసు. అధ్యక్ష, ప్రగతి భవన్ గేట్లు పర్మనెంట్గా మూసుండేవి. కనీసం మంత్రులకి అవకాశం ఉండేది కాదు. ఆనాడు ఉన్నటువంటి ఒక మైనార్టీ మంత్రి 2 గంటల పాటు వేచి చూసి వెనకెళ్ళినటువంటి పరిస్థితి. ప్రజాకవి గద్దర్ని ఏ విధంగా ఎండలో కూర్చోబెట్టి అవమానించారో మనం చూసాం. కానీ మా ప్రభుత్వం అధ్యక్ష కళాకారులు ప్రోత్సహించే ఉద్దేశంలో గద్దర్ గారి పేరిట అవార్డులు ఏర్పాటు చేసిన సందర్భం. అధ్యక్ష, చూసాం, ప్రజలు చూశారు, మీరు చూశారు, మేము చూసాం. ప్రగతి భవన్ ఏ రకంగా ఫంక్షనింగ్ ఉండేదో
మీలాంటి వాళ్ళకి కనీసం అవకాశం ఉండదు అధ్యక్ష. మంత్రులకి అవకాశం లేనటువంటి ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రజావాణి కార్యక్రమం పేరిట ఇప్పటి వరకు దాదాపు 65,000 అర్జీలు వచ్చాయి అధ్యక్ష. ప్రజలు నేరుగా ప్రజాభవన్కి వచ్చి అర్జీలు పట్టుకునే అవకాశం ఇచ్చింది అధ్యక్ష. వీటిలో డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 47,000 అర్జీలను ప్రభుత్వం పరిష్కరించింది అధ్యక్ష. దానికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఒక క్యాబినెట్ ర్యాంక్తో మా నాయకుడిని అక్కడ చెన్నారెడ్డి గారిని అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరొక అంశం అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది అని చెప్పడానికి దేశ చరిత్రలో అధ్యక్ష ఆనాడు బ్రిటిష్ వారు కుల సర్వే చేస్తే దాదాపు 90 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక అగ్రవర్ణానికి చెందినవాడు ఇప్పటికి కూడా మా అధినాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని దాదాపు 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి సర్వే తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కుల సర్వే జరిగింది తెలంగాణలో అధ్యక్ష. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కుల సర్వే చేపట్టి శాస్త్రీయబద్ధంగా ఏ జనాభా ఎంత ఉందో చెప్పగలిగినాం అధ్యక్ష. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఏ ఇతర రాష్ట్రంలో జరగలే. బీహార్లో, కర్ణాటకలో సర్వే జరిగినా వాటిని టేబుల్ చేయలేకపోయినారు అధ్యక్ష. మేము ధైర్యంగా కుల సర్వే చేయడం కాకుండా దానికి పైకి తీసుకొచ్చిన పరిస్థితి. వెనుకబడిన తరగతి మా ప్రభుత్వం 2 ముఖ్య చట్టాలు తీసుకొచ్చింది అధ్యక్ష. వెనుకబడిన తరగతి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, విద్యాపరంగా అవకాశాలు ఇవ్వాలని 2 చట్టాలు తీసుకొస్తే అసెంబ్లీలో పాస్ చేసి, కౌన్సిల్లో పాస్ చేసి గవర్నర్కి పంపితే అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు అధ్యక్ష. బీసీల రిజర్వేషన్ అనగదొక్కడంలో, ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటై రాష్ట్రపతి దగ్గర దీన్ని బిల్లు అట్టిపెట్టారు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 2 బిల్లులు, 2 చట్టాలు చేసి మేము పైకి పంపితే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై వెనుకపడ్డ తరగతి వారికి రిజర్వేషన్ అందకూడదని నోటికాడికి వచ్చిన ముద్దను కొట్టేశారు అధ్యక్ష. ఇప్పటికీ ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా మా కమిట్మెంట్ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి, మా నాయకుల కమిట్మెంట్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో రిజర్వేషన్ లేకపోయినా మా పార్టీ వారు గుర్తు సింబల్ లేకపోయినా దాదాపు 70% పై గెలిచినారు అధ్యక్ష. అదే మున్సిపల్ ఎలక్షన్ వచ్చేసరికి మా నాయకులందరినీ ఒప్పించి మెప్పించి దాదాపు 57% బీసీలకు వార్డులలో అవకాశం ఇచ్చాం అధ్యక్ష. చరిత్ర అధ్యక్ష. అది 57% వార్డ్స్లో ఇలా బీసీలు ఎన్నిక వచ్చారు అధ్యక్ష. అధికారికంగా ప్రభుత్వ పరంగా వచ్చిన రిజర్వేషన్ 28% అయితే అదనంగా దానికి ఇంకొక 35% జోడించి పార్టీ పరంగా వారిని గెలిపించే విధంగా ప్రయత్నం చేసి ఇవాళ 57% వార్డులలో బీసీలను గెలిపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్లో అధ్యక్ష మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒప్పించి, నేను ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇలా 52%, 28% అదనంగా 52% మున్సిపల్ చైర్మన్స్ ఇవాళ బీసీలు ఎలక్ట్ అయి వచ్చారు అధ్యక్ష. దాదాపుగా 75%కి పైగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఆపడం తప్ప ఏం చేస్తున్నారు? చట్టం చేసినటువంటి, అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళని ఆదుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఈ రాష్ట్రం